నమస్కారం, వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. నేను విఎస్ఆర్ మూర్తి. తెలంగాణలో కమలం పార్టీ పుంజుకుంటోంది. 15 నెలల క్రితం ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని 6 నెలల్లోనే ధైర్యంగా ఢీకొట్టి మొన్నటి సార్వత్రిక పార్లమెంటు ఎన్నికలలో సగం స్థానాలు ఎగరేసుకుపోయిన బీజేపీ తాజాగా జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ 2 స్థానాలను కైవసం చేసుకుని తన సత్తాను చాటింది. బీఆర్ఎస్ బలహీనతలు, రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పాలనలోని లోపాలను క్షేత్రస్థాయిలో ఎండగడడం ద్వారా కేంద్రంలోని మోదీ చరిష్మా, ఆయన పథకాలను జనంలోకి విస్తృతంగా తీసుకుపోవడం ద్వారా రాబోయే స్థానిక ఎన్నికల్లో తన సత్తా చాటేందుకు కమల్నాథులు రంగం సిద్ధం చేస్తున్నారట. పనిలో పనిగా వచ్చే జీహెచ్ఎంసీ ఎన్నికలలో సత్తా చాటి బల్దియా పీఠం కైవసం చేసుకోగలిగితే 2028 అసెంబ్లీ ఎన్నికలలో విజయఢంకా మోగించడం సులభతరమని లెక్కలతో ముందుకు సాగుతున్నారట కమలనాథులు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గద్దెనెక్కేందుకు తెలంగాణ క్షేత్రస్థాయిలో బలపడాలనేది బీజేపీ తాజా వ్యూహంగా తెలుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో 13.4% ఓట్లు, 8 సీట్లు సాధించిన బీజేపీ లోక్సభ ఎన్నికల నాటికి 35% ఓటు బ్యాంకుతో 8 ఎంపీ సీట్లు సాధించి అధికార కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చింది. అయితే బీఆర్ఎస్ తో కుమ్మక్కు కావడంతోనే బీజేపీ 8 సీట్లు గెలిచిందని అధికార కాంగ్రెస్ చెప్పుకొచ్చింది. అయితే తాజాగా జరిగిన పట్టభద్రుల టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 3 ఏకంగా 2 స్థానాలను కైవసం చేసుకుని మరోసారి తన బలాన్ని నిరూపించుకుంది. తాజా విజయంపై ఎక్స్ వేదికగా ప్రధాని మోదీ కూడా స్పందించారు. బీజేపీ అభ్యర్థులను గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపిన ప్రధాని పార్టీ విజయానికి కృషి చేసిన కార్యకర్తలు, నేతలకు అభినందనలు తెలిపారు. దీనిని బట్టి తెలంగాణలోని ప్రతి మార్పును ప్రధాని ఎంత సీరియస్గా తీసుకుంటున్నారనేది అర్థమవడమే గాక వచ్చే ఎన్నికల్లో తెలంగాణను హిందుత్వవాదానికి మరో ప్రయోగశాలగా మార్చడానికి బీజేపీ సిద్ధమవుతోందని తెలుస్తోంది. ఇక ఇటీవల ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుల స్థానంలో సిట్టింగ్ ఎమ్మెల్సీగా కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి ఉండగా ఈసారి ఆయన పోటీకి విముఖత చూపారు. దీంతో ఆల్ ఫోర్స్ విద్యాసంస్థల అధినేత నరేందర్ రెడ్డిని హస్తం పార్టీ బరిలో దింపింది. 6 లోక్సభ స్థానాలు, 42 అసెంబ్లీ నియోజకవర్గాలు, 13 జిల్లాలు, 217 మండలాల పరిధిలోని ఈ పట్టభద్రుల నియోజకవర్గంలో 21 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు ఉండడం, మిత్రపక్షమైన సిపిఐ కూడా హస్తం అభ్యర్థికే మద్దతు ప్రకటించడంతో ఈసారి కూడా గెలుపు తనదేనని కాంగ్రెస్ భావించింది. సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డి రంగంలోకి దిగి ఇక్కడ ప్రచారం చేశారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత 54,000కు పైగా ఉద్యోగాలు భర్తీ చేశామని, 2 లక్షలకు పైగా ఉద్యోగ నియామకాలు చేపడతామని ఈ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ నేతలు పదే చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్ హయాంలో రాత పరీక్షలు నిర్వహించిన వాటికే నియామక పత్రాలు ఇచ్చి ఆ క్రెడిట్ కూడా తమదే అని సీఎం రేవంత్ రెడ్డి పలుమార్లు ప్రకటించారు. ఉద్యోగాల నియామకాలకు సంబంధించి తాను చెప్పిన లెక్కలు అబద్ధమని భావిస్తే తమ పార్టీకి ఓటు వేయొద్దని కూడా సీఎం చెప్పుకొచ్చారు. సీఎం లెక్కలు చూసి చాలా మంది పట్టభద్రులు నోరెళ్లబెట్టడమే గాక సీఎం హోదాలో ఉన్న వ్యక్తి ఇలా అసత్యాలు చెప్పడమేంటని సోషల్ మీడియాలో నిలదీశారు. ఇదిలా ఉండగా ఈ ఎమ్మెల్సీ స్థానాల్లో ఓడినా తమ ప్రభుత్వానికి వచ్చిన నష్టమేం లేదని కూడా సీఎం ప్రకటించారు. ఈ పట్టభద్రుల స్థానంలో బీజేపీ అభ్యర్థిగా చిన్నమైల అంజిరెడ్డి బరిలో నిలిచారు. ఈయన గెలుపుకై బీజేపీకి చెందిన 7 ఎమ్మెల్యేలు, 4 ఎంపీలు రంగంలోకి దిగారు. రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్తో బీజేపీ ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు వ్యూహాత్మకంగా ప్రచారం నిర్వహించారు. ఎక్కడికక్కడ పట్టభద్రులు, టీచర్లతో ఆత్మీయ సమావేశాలు నిర్వహించారు. జిల్లాలు, చిన్న స్థాయి పట్టణాలు కూడా విస్తృతంగా పర్యటించి అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం నిర్వహించారు. ఓటర్లను పలుమార్లు నేరుగా కలిసి మద్దతు ఇవ్వాలని పార్టీ కార్యకర్తలు, నాయకులకు సూచించారు. ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో ఉన్న నేతలతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగారు.
ఆ రకంగా బీజేపీకి కీలక విజయాలు దక్కేలా చేశారు. అదే సమయంలో బీఆర్ఎస్ పోటీలో లేకపోవడంతో ఆ పార్టీ మద్దతుదారులు, సానుభూతి పరులను నేరుగా కలిసి వారి మద్దతును సాధించడంలో విజయం సాధించారు. మరోవైపు కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానంలోనూ బీజేపీ బలపరిచిన మల్క కొమరయ్య తొలి ప్రాధాన్యత ఓట్లతోనే ఎమ్మెల్సీగా విజయం సాధించారు. ఇక ఈ దూకుడు వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకు కొనసాగిస్తామని బీజేపీ నేతలు ధీమా ప్రకటిస్తున్నారు. తెలంగాణలో క్షేత్రస్థాయిలో బలమున్న పార్టీగా పేరున్న బీజేపీ గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ ఆశ్చర్యకరమైన ఫలితాలు సాధించింది. కేవలం వారం రోజుల వ్యవధిలోనే 150 డివిజన్లలో తన అభ్యర్థులను బరిలో దించి ఏకంగా 48 డివిజన్లలో గెలిచి సత్తా చాటింది. నాటి ఈ విజయం ఆనాడు అధికారంలో ఉన్న బీఆర్ఎస్కు ఊహించని షాక్గా మిగలగా ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ 56 సీట్లలో, కాంగ్రెస్ పార్టీ కేవలం 2 డివిజన్లలోనే గెలవగలిగింది. బల్దియా ఎన్నికల్లో సాధించిన విజయంతో ఆ తర్వాత జరిగిన నిజామాబాద్, వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలతో పాటు పలు మున్సిపాలిటీల్లోనూ బీజేపీ పుంజుకుంది. హుజురాబాద్, దుబ్బాక ఉప ఎన్నికల్లో నాటి బీఆర్ఎస్ పార్టీలు చుక్కలు చూపించి తానేంటూ నిరూపించింది. ఇక గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలోని 119 స్థానాలకు గాను తొలిసారి అత్యధికంగా 111 స్థానాల్లో కమలం పార్టీ తన అభ్యర్థులను బరిలో దించింది. ఈ ఎన్నికల్లో 13.9% ఓట్లు సాధించిన బీజేపీ 8 స్థానాలను గెలుచుకోగలిగింది. ఈ ఎన్నికలకు ముందు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ను తప్పించి కిషన్ రెడ్డికి పగ్గాలు అప్పగించడంతో పార్టీ కేడర్లో తీవ్ర నైరాస్యం నెలకొంది. అయినా బీజేపీ ఏకంగా 58 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 20,000 నుంచి 1,00,000 ఓట్లు సాధించింది. మరో 25 నియోజకవర్గాల్లో బీజేపీ 10,000 నుంచి 20,000 ఓట్లు కొల్లగొట్టగలిగింది. ముఖ్యంగా 28 సీట్లున్న గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో త్రిముఖ పోరులో సత్తా చాటి కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటు కూడా గెలవకుండా చేయడంలోనూ బీజేపీ విజయం సాధించింది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిన 6 నెలల తర్వాత జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీజేపీ తన సిట్టింగ్ స్థానాలైన ఆదిలాబాద్, సికింద్రాబాద్, నిజామాబాద్, కరీంనగర్ స్థానాల్లో తిరిగి గెలుపొందింది. ఆదిలాబాద్లో అభ్యర్థిని మార్చినా ఆ నియోజకవర్గ ప్రజలు కమలానికే పట్టం కట్టారు. సిట్టింగ్ స్థానాలతో పాటు మరో 4 స్థానాలైన మల్కాజ్గిరి, మెదక్, మహబూబ్ నగర్, చేవెళ్ల స్థానాల్లోనూ బీజేపీ అభ్యర్థులే విజయదుందుభి మోగించారు. మల్కాజ్గిరిలో ఈటెల రాజేందర్, సికింద్రాబాద్లో కిషన్ రెడ్డి, కరీంనగర్లో బండి సంజయ్, నిజామాబాద్లో ధర్మపురి అరవింద్, చేవెళ్లలో కొండా విశ్వేశ్వర్రెడ్డి, మహబూబ్ నగర్లో డీకే అరుణ, మెదక్లో రఘునందన్ రావు, ఆదిలాబాద్లో గోడెం నగేష్ గెలుపొందారు. ఈ ఎన్నికల్లో హైదరాబాద్, వరంగల్, నల్గొండ, భువనగిరి, నాగర్ కర్నూల్, జహీరాబాద్, పెద్దపల్లి నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థులు 2వ స్థానంలో నిలిచి క్షేత్రస్థాయిలో తమ బలాన్ని నిరూపించుకున్నారు. ఈ ఎన్నికల తర్వాత తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి, బండి సంజయ్ కేంద్ర మంత్రులుగా బాధ్యతలు చేపట్టడంతో తెలంగాణలో బీజేపీ దూకుడు మరింత పెరిగింది. ఎమ్మెల్సీ ఎన్నికల విజయంతో స్థానిక సంస్థలకు ఎప్పుడు ఎన్నికలొచ్చినా పట్టు సాధించేలా క్యాడర్ను సన్నద్ధం చేసే దిశగా బీజేపీ అడుగులు వేస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన కీలక హామీల అమలులో ప్రభుత్వం వైఫల్యం చెందడం, బీఆర్ఎస్ విశ్వసనీయత కోల్పోవడంతో గ్రామీణ స్థాయి నుంచి బలమైన ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందుకు ఎక్కడికక్కడ కార్యాచరణ సిద్ధం చేసుకునేందుకు రెడీ అవుతోంది. ముఖ్యంగా కులగణన, ఎస్సీ వర్గీకరణ అంశాలను ఎజెండాగా చేసుకుని లబ్ధి పొందాలన్న కాంగ్రెస్ పార్టీకి చెక్ పెట్టేందుకు కమలనాథులు రెడీ అవుతున్నారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీలెవరూ బీజేపీకి ఓటెయ్యలేదని ఫలితాల సరళిని బట్టి అర్థమవుతోందని బీజేపీ నేతలు చెబుతున్నారు. సాక్షాత్తు పీసీసీ చీఫ్ సొంత జిల్లాలో జరిగిన ఎన్నికల్లోనూ ఆయన ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారని, సాక్షాత్తు సీఎం ప్రచారం చేసినా, కాలికి బలపం కట్టుకుని ప్రచారం చేసినా, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు అనేక హామీలిచ్చినా ఓటర్లు వారి మాటను పట్టించుకోలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం మీద ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉందని చెప్పడానికి ఇంతకు మించిన ఉదాహరణ మరొకటి లేదని, ఒక రకంగా ఇది 15 నెలల కాంగ్రెస్ పార్టీ పాలనకు రెఫరెండం అని బీజేపీ నేతలు చెబుతున్నారు.
రాబోయే రోజుల్లో అధికారం సాధించాలంటే సైద్ధాంతికంగా తమ భావజాలాన్ని యువతకు దగ్గర చేయాలని బీజేపీ భావిస్తోంది. ఇప్పటికే హిందూ ఓటర్లను సంఘటితం చేసేందుకు గ్రామాల్లో హిందూ ఉత్సవాలను నిర్వహించడం, వినాయక చవితి, దసరా వేళల్లో ఆయా దేవీ దేవతల విగ్రహాలను ప్రతిష్ఠించి పూజించే కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. దానికి తోడు సోషల్ మీడియా సాయంతో బలమైన హిందుత్వ భావనలను, గత 11 ఏండ్లలో మోదీ సర్కార్ సాధించిన విజయాలను యువతకు చేరవేస్తోంది. అందులో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీల అమలుపై గట్టిగా నిలదీస్తూ యువత, ఉద్యోగులు, విద్యార్థికులలో పట్టు పెంచుకుంటోంది. తెలంగాణ ఉద్యమ సమయంలో చురుగ్గా వ్యవహరించిన వారిని గుర్తించి వారిని గౌరవించడం, వీలుంటే పార్టీలో చేర్చుకోవడం ద్వారా తన గుడ్విల్ పెంచుకునే పనిలో బీజేపీ ఉంది. అలాగే తెలంగాణలో ఇప్పటికే కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు ప్రజలు అవకాశం ఇచ్చినందున బీజేపీకి అవకాశం ఇవ్వాలని ప్రతి ఎన్నికల సమయంలోనూ బీజేపీ పదే ఓటర్లను కోరుతోంది. బీజేపీ అధికారం ఉన్న చోట సాధిస్తున్న విజయాలను వివరిస్తూ ఇక్కడ డబుల్ ఇంజిన్ సర్కారు రావాలంటే ప్రజలంతా బీజేపీకి మద్దతివ్వాలని కోరుతోంది. ఈ ప్రయత్నాలన్నింటినీ క్షేత్రస్థాయిలో ఉన్న రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, దాని అనుబంధ విభాగాల కార్యకర్తలు మద్దతునివ్వడంతో బీజేపీ పని మరింత సులభమవుతోంది. తాజా ఎమ్మెల్సీ ఎన్నికల విజయంతో త్వరలో జరగనున్న స్థానిక ఎన్నికలకు కమలం పార్టీ రెడీ అవుతోంది. బీసీలను ముస్లింలలో కలపడం కుదరదనే కీలక అంశాలను ఈ ఎన్నికలలో లేవనెత్తడం ద్వారా హిందూ ఓటర్ల మద్దతు కూడగట్టాలనే దిశగా కమలం పార్టీ అడుగులు వేస్తోంది. అదే సమయంలో ఎస్సీ రిజర్వేషన్ల అంశంలో ఆయా కులాల ప్రతినిధులు లేవనెత్తున్న అంశాలను ప్రస్తావించడం ద్వారా బీసీ, ఎస్సీ వర్గాల మద్దతును కూడగట్టగలిగితే తమకు తిరుగు ఉండబోదనే లెక్కలు వేసుకుంటోందట. అదే గనక జరిగితే వచ్చే ఏడాది జరిగే జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ బీజేపీకి తిరుగుండకపోవచ్చు. అక్కడ ఇదే ఊపు కొనసాగితే వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి తెలంగాణలో బీజేపీ అధికారానికి చేరువైనట్లేనని రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అంటారు పెద్దలు. ఈ సామెత ఊరికే చెప్పలేదు పెద్దలు. ఎందుకో తెలియదు కానీ మొదటి నుండి వైసీపీ నేతల తీరు వివాదాస్పదం అవుతూనే ఉంది. ఆ పార్టీలో కార్యకర్త స్థాయి నుండి అధ్యక్షుడి వరకు అందరిది ఒకటే తీరా అన్నట్లుగా సాగుతోంది పరిస్థితి. తాజాగా మరోమారు పవన్ కళ్యాణ్పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు జగన్. డిప్యూటీ సీఎంపై నోరు పారేసుకున్న జగన్ తీరు ఇంకా ఏమాత్రం మారలేదా? డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న వ్యక్తిపై కార్పొరేటర్కు ఎక్కువ, ఎమ్మెల్యేకు తక్కువ అంటూ కామెంట్స్ చేయడం దేనికి సంకేతం? మాజీ సీఎం ప్రత్యర్థులను కించపరిచేలా అలా ఎందుకు మాట్లాడుతున్నారు? పవర్ పంచ్ తగిలినా మార్పు రాలేదా? పదే లెక్కలేనితనంతో నోటికొచ్చినట్లు కామెంట్స్ చేస్తున్నారా? జగన్ తీరులో మార్పు రాలేదా? ఘోరాతి ఘోరంగా ఓడిపోయినా అదే తీరుతో ప్రవర్తిస్తున్నారా? పవన్ కళ్యాణ్తో పెట్టుకుని పవన్ పెళ్లిళ్ల గురించి, భార్యల గురించి పదే ప్రతి సభలో ప్రస్తావించి పవన్ అభిమానులకు దూరమయ్యారు జగన్. కేవలం జగన్ నోటి దురుసు వలనే వైసీపీ 11 సీట్లతో ఘోరంగా పాతాళానికి పడిపోయిందన్న విశ్లేషణలు రాజకీయ వర్గాల్లో ఉన్నాయి. అయినా సరే జగన్ తీరులో మార్పు రావడం లేదంటున్నారు విశ్లేషకులు. ప్రస్తుతం ఆయన మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే ఇకనైనా మారతారులే అని అనుకుంటున్నా వైసీపీ కార్యకర్తలకు కూడా అసహ్యం వేసేలా జగన్ ప్రవర్తన ఉందని అంటున్నారు. డిప్యూటీ సీఎం హోదాలో అఖండ మెజారిటీతో 100% స్ట్రైక్ రేట్తో కేంద్రంలో, రాష్ట్రంలో కీలకంగా మారి ప్రభుత్వాలు ఏర్పడడానికి కారణమైన పవన్ కళ్యాణ్ గురించి విలేకరుల సమావేశంలో జగన్ మాట్లాడుతూ కార్పొరేటర్కు ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అంటూ నోటి దురుసు వ్యాఖ్యలు చేశారు. దీంతో జగన్ తీరుపై జన సైనికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లోకేష్ సైతం జగన్ వ్యాఖ్యలను తప్పుబట్టి ఖండించారు. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారిని కించపరిచే విధంగా ఆయన మాట్లాడారు. ఆయన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి ఆలోచించారు. మొన్న ఎన్నికల్లో ఆయనకు వచ్చిన మెజారిటీ ఎంత, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి వచ్చిన మెజారిటీ ఎంత? మొన్న జరిగిన ఎన్నికల్లో వైకాపాకి ఎన్ని సీట్లు వచ్చినాయి, జనసేన పార్టీకి ఎన్ని సీట్లు వచ్చినాయో ఆయన ఒకసారి ఆలోచించాలి. అంతేగాని నోరుంది కనుక ఇప్పుడు కూడా నేను అనుకుందే రైటు,
అధికారంలో ఉన్న వాళ్ళని నేను కించపరిచే విధంగా మాట్లాడతాను, ఎగతాళి చేస్తూ ఉంటాం నిజంగానే చాలా చాలా బాధాకరం. రాజకీయ నాయకులకు సహనం, ఓర్పు, నేర్పు ఎంతో అవసరం. యాక్టివ్ పాలిటిక్స్లో ఉన్న వారికి అవి కంపల్సరీ. ఎందుకంటే ఒక్కసారి నోరు జారితే తిరిగి ఆ మాట మళ్లీ వెనక్కి రాదు. మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి. ఎక్కడ మాట్లాడుతున్నామో, ఎప్పుడు మాట్లాడుతున్నామో, ఎవరితో మాట్లాడుతున్నామో చూసి మాట్లాడాలి. అలా కాకుండా నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ప్రజలు హర్షించరు. ప్రపంచంలో కోట్లాది మంది అభిమానులు ఉన్న పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడి గురించి మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా నోరు అదుపులో పెట్టుకునే మాట్లాడాలి. అలా కాదని నోటికొచ్చినట్టు మాట్లాడితే వైసీపీకి పట్టిన గతే పడుతుందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో వైసీపీ నాయకులు ఇష్టానుసారంగా ఘోరాతి ఘోరంగా పవన్ కళ్యాణ్పై కామెంట్లు చేసేవారు. రాజకీయ విమర్శలు కాకుండా వ్యక్తిగత దూషణలు చేశారు. దీంతో వారంతా ఎన్నికల్లో ఘోరాతి ఘోరంగా ఓడిపోయారు. వారు చేసిన విమర్శల ఫలితం వైసీపీలో మిగతా వారు కూడా ఓడిపోయారు. 11 సీట్లకే పరిమితమైంది ఆ పార్టీ. అయితే ఎన్నికల ఫలితాల తర్వాత పవన్ కళ్యాణ్ గారు అంటూ సంబోధించిన జగన్ ఓటమితో మారి ఉంటారులే అని ఇన్నాళ్లు అందరూ అనుకున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ని దూషించడం వలన ముఖ్యంగా కాపు సామాజిక వర్గంతో పాటు మిగతా కులాలలో ఉన్న పవన్ అభిమానులంతా వైసీపీకి దూరమైన పరిస్థితి. అది ఎన్నికల్లో గట్టి ఎఫెక్ట్ చూపించింది. అందుకే పవన్ కళ్యాణ్ గారు అని సంబోధించి ఉంటారని, పవన్ అభిమానులు ఆగ్రహం నుంచి బయటపడేందుకే జగన్లో మార్పు వచ్చిందని అప్పట్లో విశ్లేషణలు సాగాయి. ఈ 8-9 నెలల కాలంలో జగన్ పవన్ కళ్యాణ్ గురించి విమర్శనాత్మకంగా మాట్లాడింది లేదు. అయితే మళ్ళీ ఈ మధ్య తమ పార్టీ నాయకులతో పవన్ కళ్యాణ్పై విమర్శలు చేయిస్తున్న జగన్ తాజాగా తానే రంగంలోకి దిగి మళ్ళీ పవన్పై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఇక ఇప్పట్లో జగన్లో మార్పు రాదని, ఆ పార్టీ నాయకులలో గాని, పార్టీ అధినేత జగన్ వైఖరిలో గాని ఎప్పటికీ మార్పు అన్నదే చూడలేమని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇక జగన్ కామెంట్లకు జనసేన నేతలు గట్టిగా కౌంటర్లు ఇస్తున్నారు. అభివృద్ధి కార్యక్రమాల్లో మీరు పాలు పంచుకోండి. సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడైనా పొరపాటు జరుగుతుంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురండి. ఎన్నికలు ఇంకా చాలా దూరం ఉన్నాయి మనకి. ప్రజలు మన ఎన్నుకుంది 5 సంవత్సరాల పరిపాలన అందించమని. అంతేగాని నోరు బారేసుకుని ప్రతిసారి మాట్లాడితే మాత్రం జనసేన పార్టీ మిమ్మల్ని ఈ విధంగా మీరు చేస్తున్న ఈ కార్యక్రమాల్ని ఖచ్చితంగా ఖండిస్తాం. ఇది చాలా తప్పు. ప్రజాస్వామ్యంలో ఒక బాధ్యత గల వ్యక్తిగా, ఒక మాజీ ముఖ్యమంత్రిగా మీరు అందించాల్సిన సలహాలు, సూచనలు మీరు ఇవ్వండి. వ్యక్తిగత విమర్శలకి, కించపరిచే విధంగా, దానివల్ల మీకు ఏదో ఓట్లు పడిపోతాయి అనుకుంటే మాత్రం నిన్నటి ఎన్నికలే మీకు దానికి నిదర్శనం. పవన్ విషయంలో జగన్ వ్యూహాత్మక తప్పిదానికి పాల్పడుతున్నారా? పవన్ కళ్యాణ్ను విమర్శించడం లాభం కంటే నష్టం చేకూరుస్తుందా? టీడీపీ జనసేన బంధాన్ని మరింత దృఢం చేస్తున్నారా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. టీడీపీ, జనసేన ఈ 2 పార్టీలతో పోలిస్తే తెలుగుదేశం పార్టీది సుదీర్ఘ చరిత్ర. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ను విమర్శించడం ద్వారా ఏం సాధించాలనుకుంటున్నారో జగన్మోహన్ రెడ్డికి తెలియడం లేదు. పవన్ కళ్యాణ్పై వ్యక్తిగత దాడి చేయడం వల్లే మొన్నటి ఎన్నికల్లో కొన్ని వర్గాలు వైసీపీకి దూరమయ్యాయి. అది తెలిసి కూడా మరోసారి పవన్ కళ్యాణ్ను విమర్శిస్తుండడం మాత్రం అనుమానాలకు తావిస్తోంది. పవన్ కళ్యాణ్ను తిట్టడం ద్వారానే జనసేనను టీడీపీకి దగ్గర చేశారు జగన్మోహన్ రెడ్డి. పైగా పవన్ కళ్యాణ్ను వ్యక్తిగతంగా దూషించడంతో మెగా అభిమానులు స్ట్రాంగ్గా రియాక్ట్ అయ్యారు. అప్పటి వరకు వైసీపీకి అండగా నిలిచిన కాపు సామాజిక వర్గం సైతం దూరమైంది. ఇది తెలిసి కూడా జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్పై మరోమారు అనుచిత వ్యాఖ్యలకు పాల్పడడం వైసీపీ శ్రేణులను హడలెత్తిస్తోంది. టీడీపీ, జనసేన మధ్య ఏదైనా చిన్నపాటి విభేదాలున్నా కూడా జగన్ చేస్తున్న విమర్శలతో ఆ 2 పార్టీల బంధం మరింతగా బలోపేతం అవ్వడం ఖాయం. జగన్ గనుక ఇలాగే పవన్ కళ్యాణ్పై వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తే ఆ 2 పార్టీల మధ్య ఐక్యతకు ఆయన కారణమవుతారు. ఇలా పవన్పై జగన్ విమర్శలు చేశారో లేదో లోకేష్ ఎంటర్ అయ్యారు. డిప్యూటీ సీఎంపై విమర్శలు చేస్తారా అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. తద్వారా జనసేన పార్టీ శ్రేణుల అభిమానాన్ని కూడా చురగొన్నారు. అయితే ఇలాంటి ఘటనలు ఆ 2 పార్టీల మధ్య మరింత బంధాన్ని దృఢం చేస్తాయి. మరోవైపు కాపు సామాజిక వర్గం ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డిపై ఆగ్రహంగా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని ఆ వర్గం నేతలు ఒక్కొక్కరు పార్టీకి గుడ్ బై చెబుతున్నారు.
పార్టీకి దూరం జరిగిపోతున్నారు. కేవలం ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్పై వ్యక్తిగత దాడిని కాపు సామాజిక వర్గం సహించలేకపోయింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మళ్లీ అదే పని చేస్తుండటంతో ఆ వర్గం ఇప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దరిచేరే ఛాన్స్ కనిపించడం లేదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. టీడీపీ జనసేన కలిస్తే వైసీపీకి చేటు అన్నది 2014-2024 ఎన్నికలు కళ్లకు కట్టి మరీ చూపించాయి. వైసీపీ జనసేనను టార్గెట్ చేయడం వల్లనే చాలా సులువుగా టీడీపీ జనసేన కలిసిపోయాయని కూడా పొలిటికల్ పండిట్స్ అభిప్రాయపడ్డారు. కానీ లేటెస్ట్గా చూస్తే జనసేనను వైసీపీ మళ్లీ టార్గెట్ చేస్తోంది. పైగా పవన్ని కూడా విమర్శిస్తున్నారు. పవన్ని విమర్శించడం అంటే ఆయన వెనకాల ఉన్న బలమైన సామాజిక వర్గాన్ని కూడా టార్గెట్ చేయడమే అని వైసీపీ మరిచిపోతోంది అంటున్నారు. అయితే ఎన్నికలకు ముందు వరకు ఏపీలో రాజకీయం జగన్ వర్సెస్ పవన్ అన్నట్టు సాగింది. అప్పట్లో చంద్రబాబును కూడా పక్కన పెట్టి మరీ పవన్ను విమర్శించేవారు జగన్. పవన్ కూడా జగన్ హయాంలో జరిగిన అవకతవకలపై గట్టిగా స్పందించేవారు. బహిరంగ సభల్లో చీల్చి చెండాడేవారు. ఇప్పుడు మళ్లీ ఏపీ రాజకీయాలు పవన్ వర్సెస్ జగన్ అన్నట్టుగానే మారబోతున్నాయి. జగన్ వ్యాఖ్యలకు పవన్ ఎలాంటి కౌంటర్ ఇస్తారు అన్న అంశాలు సర్వత్రా ఆసక్తి రేపుతున్నాయి. ఎన్నికల ముందు బీరాలు పలికారు. ఎవరిని లెక్క చేయకుండా మాట్లాడారు. కార్యకర్త నుండి అధినేత వరకు ప్రత్యర్థులపై రెచ్చిపోయారు. నోటికి వచ్చిన అడ్డమైన బూతులు తిట్టారు. వ్యక్తిగత జీవితాలను కూడా టార్గెట్ చేశారు. 175 సీట్లు మావే, మమ్మల్ని ఆపే దమ్ము ఎవరికీ లేదంటూ విర్రవీగారు. కట్ చేస్తే సీన్ మారిపోయింది. పవన్ కొట్టిన దెబ్బకు విలవెల్లాడిపోయారు. ప్రజలంతా ఏకమై గతంలో వైసీపీ గెలిచిన 151 సీట్లలో మధ్యలో ఉన్న 5 తీసేసి ముచ్చటగా 11 సీట్లు మాత్రమే కట్టబెట్టారు. ఓడిపోయిన తీరు మారిందా అంటే అలాంటిదేమీ కనిపించటం లేదు. 7-8 నెలలు సైలెంట్గా ఉన్న వైసీపీ నేతలు ఇప్పుడు మళ్ళీ పాత పద్ధతిని అనుసరిస్తూ ఉండడంతో ప్రజల్లో కూడా ఇప్పుడు చర్చ జరుగుతోంది. మరి మున్ముందు జగన్ పవన్ మధ్య రాజకీయం ఏం మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి. ఇక ఇది ఇవాటి బర్నింగ్ ఇష్యూ. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.